నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 5-10-2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:40, సూర్య సమయం సాయంత్రం 5:43, తిథి త్రయోదశి మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాల వరకు, నక్షత్రం శతభిషం ఉదయం 8 గంటల 1 నిమిషం వరకు, యోగాలు గంట సాయంత్రం 4:34 వరకు, కరణం తైతుల మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాల వరకు, కరణం భవమ రాత్రి తెల్లవారుజామున 1:47 వరకు, రాహుకాలం సాయంత్రం 4:13 నుంచి 5:43 వరకు, గుళికాలం మధ్యాహ్నం 2:44 నుంచి 4:13 వరకు, యమగండం ఉదయం 11:45 నుంచి 1:15 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:22 నుంచి 12:09 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:07 నుంచి 4:55 వరకు, అమృతకాలం రాత్రి 10:51 నుంచి 12:20 వరకు, వర్జం మధ్యాహ్నం 1:57 నుంచి 3 గంటల 26 నిమిషాల వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, మేషరాశి వారికి ఆశించిన విషయాలలో విజయం చేకూరుతుంది. ఎదురు చూస్తున్న వాటిల్లో మంచి ఫలితాలు, ఆర్థిక విషయాలు కానీ, కుటుంబ సంబంధమైన విషయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కలుస్తారు. అంతేకాకుండా ఆకస్మికమైన ఖర్చులైనా అవి మీరు ఇష్టంగా చేసుకునే ఖర్చులే అవుతాయి కనుక మీరు పెద్దగా దాని గురించి ఇదవ్వరు. కానీ ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆకస్మికంగా ధనలాభం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా దీన్ని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ బాధ్యతలతో కూడినప్పటికీ కూడా గౌరవం, కొత్త రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ మీకు దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ స్థాయిలో దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. అలాగే వృత్తిపరంగా దూర ప్రదేశాలలో నూతన అవకాశాలు అనేవి లభ్యమవడం, ముఖ్యంగా విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి దానికి సంబంధించిన విషయాలలో కొంత ఆశాజనకంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. తండ్రి యొక్క ఆరోగ్యం మీద అధిక దృష్టి కేటాయిస్తారు. అలాగే పుణ్యబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సంతృప్తికరమైన విషయాల మీద దృష్టి కేటాయించడానికి చేసినా కూడా ఏదో రకమైన డిస్ట్రాక్షన్స్ వల్ల పని ముందుకెళ్ళడంలో ఏదైనా చిన్న చిన్న అవరోధాలు ఏర్పడినా కూడా మీ యొక్క దీక్షతో దాన్ని ఎలాగన్నా ఇది చేసి ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి కొంత ఆరోగ్య సంబంధంగా, మానసిక సంబంధంగా కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ శాతం మానసిక అలజడిగా ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అధికంగా శ్రమ పడడం వల్ల ఇంతకు ముందు రోజుల్లో దానివల్ల కొంత స్ట్రెస్ అనేది అధికంగా ఉండడం. ఇంట్లో వస్తువుల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు ఏదన్నా అటు ఇటు అయ్యే అవకాశం ఉంది కనుక వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ఘర్షణలకి దూరంగా ఉండవలసిన అవసరం అయితే కనబడుతుంది. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి అనుకూలతలు, వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ అనవసరమైన వ్యయాలకి చాలా వరకు దూరంగా ఉండాలి. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. భాగస్వామితో కలిసి, అంటే జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా అధికంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టిని కేటాయించాలి. కన్యా రాశి. అమ్మ కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయంలో శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు. రావలసిన ధనాన్ని సమయానికి అందుకుంటారు. అలాగే నూతన వ్యక్తులని కలవడం, కొత్త వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అంతేకాకుండా వ్యక్తుల సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. పట్టుదలతో అనుకున్న పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. తులారాశి.
అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయంలో మనసు కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ, ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాల్లోనూ అనవసరమైన ఆందోళనలు, అనవసరమైన ఆలోచనలు కొంత అధికంగా ఉన్నా మీరు మీ యొక్క శక్తితో వాటిని అధిగమించే ప్రయత్నాలు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తికి సంబంధించిన విషయాల్లో సృజనాత్మకత మీకు ఉన్నప్పటికీ ఇప్పటిదాకా పడిన కష్టానికి తగిన ప్రతిఫలంలో కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ఎక్కువ అధికంగా ఆలోచనలు చేస్తారు కనుక ముందుగా మీ ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ తీసుకుంటూ అనవసర ఆలోచనల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న విషయాల్లో విజయాన్ని సాధించగలరు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తండ్రి తల్లి ఇద్దరి ఆరోగ్యాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా గృహానికి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణతో కూడిన అవకాశాలు ఉన్నాయి కనుక కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళకి అనుకున్న సమయంలో అనుకున్న పనులు చేయడానికి అధిక కృషితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా వ్యక్తుల సహకారం బాగుంటుంది. విజయం సాధించడానికి అన్ని విధాలుగా కూడా మీ ఎఫర్ట్స్ అన్ని చూపించుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ కూడా గృహ వాతావరణం కొంతవరకు అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. గృహానికి సంబంధించిన కొత్త పెట్టుబడుల కొరకు కానీ లేకపోతే మీరు ఏదైనా వాహనానికి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో కానీ కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మాటల వల్ల ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఇన్లాస్కి సంబంధించిన విషయాలు అంటే జీవిత భాగస్వామి యొక్క తల్లిదండ్రులతో కానీ వారి కుటుంబ సభ్యులతో కానీ వారి ఏదైనా సహాయ సహకారాలు మీ దగ్గర నుంచి ఆశించినా లేకపోతే మీరు వాళ్ళతో ఏదైనా మాట్లాడే సందర్భంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడుతూ ఇతరులని నొప్పించకుండా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి కనబడుతోంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో జీవిత భాగస్వామితో అపార్థాలకి దూరంగా ఉండడం అనేది మంచిది. ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం ఉంది. మాటల వల్ల అపార్థాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత ధైర్యం నమ్మకం పెరుగుతుంది. అలాగే రోగనిరోధక శక్తి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మొట్టమొదటిగా. అంతేకాకుండా పౌరుషం పెరుగుతుంది. సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే వాటిల్లో అనవసరమైన వ్యక్తులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ కుటుంబానికి సంబంధించిన ఏదైనా కొత్త విషయాలు అంటే ఏదైనా కుటుంబ సంబంధమైన అకేషన్స్ లాంటివి ఏదైనా ఉన్నా అలాంటి సందర్భంలో కొత్త వ్యక్తుల్ని కలిసినప్పుడు కానీ అలాగే జాయింట్ వెంచర్స్లో కానీ తగిన విధంగా జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యులైన కుటుంబ సభ్యుల విషయంలో కూడా శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయంలో అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండాలి. ఆకస్మికమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, అలాగే మానసిక ఘర్షణ మొదలైన వాటికి అవకాశం ఉంది. ధనాన్ని అప్పు చేసైనా సరే ఖర్చులు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి కాబట్టి అనవసర వ్యయాలని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి నిరోధించడానికి మీరు ప్రయత్నాలు లాంటివి ఒకటి చేయాలి. అలాగే సంతాన వర్గంతో కానీ లేకపోతే ఆత్మీయులతో కానీ ఘర్షణ రాకుండా మాట్లాడేప్పుడు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే పరిస్థితులు మాత్రం ముందుగా చేయాలంటే మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. నిద్రలేమి, ఆకస్మిక ప్రయాణాలు, అనవసర ఘర్షణలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అమ్మ ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ప్రస్తుతం ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే దాంతోపాటుగా మీకు సమయము, ఆసక్తి అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవడం కానీ ఆదిత్య హృదయాన్ని వినడం కానీ అలాగే మీకు సూర్యనారాయణ స్వామికి సంబంధించిన సూర్య నమస్కారాలు లాంటివి అలాగే సూర్యనారాయణ స్వామి మనకు ప్రత్యక్షంగా కనబడే దైవం కాబట్టి ఆయనకి నమస్కరించుకున్నా ఇంకా అవకాశం ఉంటే నవగ్రహ దేవాలయాలకు వెళ్ళినా ఏదైనా సరే చాలా 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 మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ కాదు మా వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటా అన్నా ఏదైనా సరే
మొత్తానికి ఏది చేసినా భక్తి అనేది చాలా ముఖ్యం. దాంతోపాటుగా మీరు చేసుకునే విధానం ప్రకారం ముందుకెళ్ళినట్లయితే అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. నేటి వైశిష్ట్యం. విశిష్టమైన విషయం గురించి మాట్లాడుకోవాలంటే రాగల 1-2 రోజుల్లో మనకి ఇంకా రేపు ఈ యొక్క శరత్ పూర్ణిమ, కోజాగారి పూర్ణిమ అంటారు. ఇది చాలా చాలా విశిష్టమైనది. దీనికి సంబంధించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క కోజాగారి పూర్ణిమ అంటే ఏంటంటే ఇది స్త్రీలందరూ కూడా చక్కగా చేసుకునే ఒక పౌర్ణమి వ్రతంలో, శరత్ పౌర్ణమి నాడు చేసుకునే ఒక విశిష్టమైన వ్రతం లాంటిదనమాట. దీనికి సంబంధించిన పురాణాల్లో కథను కనుక తీసుకున్నట్లయితే ఒకానొక ప్రదేశంలో వలిత్ అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అతను చాలా చక్కగా నిష్ఠాగరిష్ఠుడు, అన్ని రకాలైన కార్యక్రమాలు చేస్తూ శిక్షాపరాయణుడు, చాలా చక్కగా ఉంటాడు. ఎవరిని ఏమీ అడగడు, తన దగ్గర లేకపోయినా ఎవరిని ఏమి అడిగే వ్యక్తి కాదు. అయినప్పటికీ ఆయన అన్ని రకాలుగా అంత మంచిగా ఉంటున్నా కూడా అతను వివాహం చేసుకున్న స్త్రీ పేరు చండిని. ఆమె అతనికి పూర్తిగా వ్యతిరేకం అనమాట. అతను ఏదంటే దానికి దానికి వ్యతిరేకంగా మాట్లాడడం, వ్యతిరేకంగా ప్రవర్తించడం, భర్తని ఎలాగైనా సరే ధనాన్ని తీసుకురమ్మని, లేకపోతే అధికంగా ఆభరణాల కొరకు కానీ ధనం కోసం కానీ అన్ని విధాలుగా కూడా భర్తని ఇబ్బంది పెట్టడం లాంటివి. దానివల్ల ప్రతిరోజు అతనికి ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడంతో అతను చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అంటే అతను చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా ఆమె చేస్తూ వెళుతుందన్నమాట. ప్రతి కార్యక్రమంలోనూ ఆవిడకి కావాల్సిన ధనాలు, నగలు లాంటివి తెచ్చిపెట్టమని అతన్ని ఇబ్బంది పెట్టడం, వీటన్నిటి వల్ల అతను కొంత ఘర్షణతో ఉంటాడు. అయితే అతనికి ఒక స్నేహితుడు ఉంటాడు, గణేష శర్మ అని. అతను అడుగుతాడు, ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉంటున్నావు అని అడిగినప్పుడు ఎవరితో తన యొక్క మనసులో బాధను చెప్పుకునేవాడు కాదు. అతను ఒకరోజు జరిగిన విషయాన్ని ఇలా చెప్తే అతను ఏమంటాడంటే, అయితే ఈసారి ఏం చేస్తావు అంటే, నువ్వు చెప్పిన దానికి వ్యతిరేకంగా పెడుతుంది కాబట్టి నీకు ఏ విషయం కావాలో ఆ విషయానికి అనుకూలంగా ఉండేట్టుగా, అంటే ఆవిడ చేత ఆ పని చేయించుకోవడానికి తగినట్లుగా నువ్వు చెప్పు. అంటే ఆ పనికి వ్యతిరేకంగా, అంటే తనకి వ్యతిరేకత అయినా నీకు అనుకూలంగా ఉండేట్టుగా చేయమని చెప్పి సలహా ఇస్తాడు. ఈ లోపల వాళ్ళ నాన్నగారి యొక్క తద్దినం లాంటిదే వస్తుందా ఆయనకి, ఈ యొక్క వలిత్కి. ఆయన ఏం చేస్తాడంటే భార్యను పిలిచి, మనం ఏమి ఏ రకమైన కార్యక్రమాలు చేయొద్దు, మా నాన్న నాకు ఏ రకమైన ఆస్తిపాస్తులు ఇచ్చి వెళ్ళలేదు కాబట్టి ఆయనకి ఎందుకు చేయాలి, కాబట్టి నువ్వేమి తొందరపడి ఏ రకమైన కార్యక్రమాలు చేయొద్దు, ఏ రకమైన భోక్తల్ని పిలవద్దు, ఎవరిని పిలిచి సమయానికి మంచిగా ఈ కార్యక్రమాలు లాంటివి మనం చేయొద్దు అన్నట్టుగా చెప్తాడంటే ఆయనకి కావాల్సింది ఏంటి, అవన్నీ ఆవిడ చెయ్యాలి అనుకున్నప్పుడు ఆవిడ అలాగే చెయ్యదు కాబట్టి వ్యతిరేకంగా చెప్పమని అతని యొక్క గణేష శర్మ అతని యొక్క ఉపదేశం ప్రకారం అతను ఇలాగే చెప్పాడు. చెప్తే అలాగే ఆవిడ ఏం చేస్తుందంటే, ఇతను చెప్పింది నేను ఎందుకు వినాలని చెప్పి వ్యతిరేకంగా చాలా చక్కగా అన్ని అరేంజ్మెంట్స్ చేసి, అలాగే ఆ కార్యక్రమానికి అందరూ మంచి వ్యక్తుల్ని పిలిచి అన్నీ చేస్తుంది. అమ్మయ్య అయితే వ్యతిరేకంగా చెప్తే మనకి ఇలా చేస్తుందన్నమాట అనుకుంటాడు. ఈ లోపల ఆయన ఏం చేస్తాడంటే ఆనందంతో కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ పిండాలని ఇలా తీసుకెళ్ళి ఇలా నీటిలో కలపనేటప్పటికీ అప్పుడు ఆవిడ ఏం చేస్తుంటే, ఇతనికి వ్యతిరేకంగా నేను వెళ్ళాలి కదా అని తీసుకెళ్ళి మురికి గుంటలో పడేయడం లాంటివి చేస్తుంది. అప్పుడు అతని మనసు కొంచెం కష్టం పెట్టుకొని, అసలు ఇలా కాదు, ఇక్కడ నేను ఉండలేనని చెప్పి అమ్మవారిని ఆరాధించుకుంటా అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయి చాలా దూరంగా వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడుతూ 20 రోజులు గడిచిపోతాయి. ఒక ప్రదేశంలో ఉంటాడప్పుడు ఆశ్వీజ పౌర్ణమి లాంటిది మనకి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఆ రోజున 3 నాగకన్యలు వచ్చి అక్కడ వాళ్ళు అక్షక్రీడ అంటే ఏంటంటే పాచికల్ లాంటివి ఆడడం లాంటిది అక్కడ చేస్తూ ఉంటారు. వాళ్ళకి 4 కావాలి, 3 ఉంటారు. ఇక్కడ ఈ బ్రాహ్మణ్ణి చూసి నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వమని అడిగితే, నేను అలా చేయను, అది తప్పాలంటే ఈ ఆటలు ఆడకూడదంటే శాస్త్ర నియమం ప్రకారం ఉన్న ఈ రోజున చాలా ముఖ్యమైన రోజు, వాళ్ళు చేయడంలో తప్పు లేదన్నట్టుగా వాళ్ళు చెప్పి మొత్తానికి అతను వాళ్ళతో ఆడి మొత్తానికి అతను ఓడిపోతాడు. అతని దగ్గర ఉండే యొక్క వస్త్రం కానీ ఏమీ మిగలదు, అన్నీ ఓడిపోతాడు. ఈ లోపల పైనుంచి అమ్మవారు లక్ష్మీనారాయణలు పెడుతూ వాళ్ళ కింద జరుగుతున్నది ఎవరు ఆ రోజున అన్నది చూస్తే ఇక్కడ వీళ్ళు కనబడతారు. వెంటనే నారాయణుడు అంటాడనమాట లక్ష్మీదేవితో, అయ్యో నీ భక్తుడు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు, అతన్ని కరుణించవా నువ్వు అని అడిగితే సరే అని చెప్పి ఆవిడ వచ్చి ఆయన్ని కరుణించి ఆయనకి మంచి అందమైన రూపాన్ని ఇచ్చి కావాల్సిన ధనధాన్యాలు ఇచ్చి, అలాగే ఈ యొక్క అమ్మాయిలు నాగకన్యలతో కూడా అతనికి గాంధర్వ విధిన వివాహం జరిగి అతను మొత్తానికి కుటుంబంతో పాటు వెళతాడు ఇంటికి. మొత్తానికి భార్య ఆనందపడి అతన్ని రానివ్వడం, వాళ్ళతో కలిపి ఇక జీవితకాలం ఇచ్చేస్తాడు. ఇక్కడ కోజగారి అన్న మాట అర్థం ఏంటంటే బెంగాల్లో మేల్కొని ఉండడం అని దాని అర్థం. కోజగారి పూర్ణిమ, శరత్ పూర్ణిమ అంటే ఏంటంటే ఈ రోజున అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. లక్ష్మీదేవి ఆగమనం, రాత్రి దాకా మెలుకు నుండి చాలామంది ఈ రోజున ఉపవాసం అనుకోండి, జాగరణలాగా అమ్మవారికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు, అమ్మవారికి ఇష్టమైన ఆ రోజున ప్రత్యేకంగా ఈ యొక్క అక్షక్రీడలో పాల్గొనడం అనేది, ఇవన్నీ చూడడం. అంటే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రోజున అమ్మవారు ఖచ్చితంగా వచ్చి ఎవరు మేలుకొని ఉన్నారు అని అడిగినప్పుడు ఇంట్లో కోజిగారి అంటే మేము మేలుకొనే ఉన్నాం అని చెప్పడం అనేది దానిలో భాగంగా చెప్తారనమాట. ఇది చాలా విశేషంగా చేసుకునే పండగగా చెప్తారు. ఇటు పక్కన బెంగాల్ కానీ ఇటు పక్కన మహారాష్ట్ర కానీ చాలా ప్రత్యేకమైన ఆహారం. అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఈ రోజున ఏం చేస్తారంటే సాధారణంగా చాలామంది
ఈ యొక్క కోజుగారి పౌర్ణమి నాడు మామూలుగా అమ్మవారికి నవరాత్రుల్లో 9 రోజులు పూజ చేసినా కూడా మరి కొంతమంది పౌర్ణమి దాకా కూడా ఆవిడ యొక్క భక్తులు పూజలు చేసుకుంటూ వస్తారు. అంటే అమ్మవార్లు అందరినీ కూడా ఇప్పటిదాకా పూజ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇలా చేసుకోవడం బట్టి ఏంటంటే ఇంకా అమ్మవారి యొక్క విశిష్టత ఉంది అన్న విధానంలో లక్ష్మీదేవిని పూజ చేస్తారు. మరికొంతమంది ఏంటంటే ఈ రోజున చంద్రుడిని కూడా పూజ చేయడం. శరత్ పూర్ణిమ, ఇక్కడ మీకు శరత్ పూర్ణిమ గురించి కూడా ఒక విషయం ఏం చెప్పాలంటే, శరత్ పూర్ణిమ యొక్క విశేషత ఏంటంటే, శరత్ పూర్ణిమ అంటే ఆశ్వీజ పూర్ణిమ, దీన్నే శరత్ పూర్ణిమ అంటారు, కోజుగారి పూర్ణిమ అంటారు. కోజుగారి అంటే మేల్కొనడం. ఇక్కడ శరత్ పూర్ణిమ యొక్క విశిష్టత ఏంటంటే దీని ప్రాముఖ్యత శ్రీకృష్ణుడికి సంబంధించింది. శ్రీకృష్ణుడు 16 కళలతో ప్రకాశిస్తూ ఉంటాడంట. అంటే ఏమిటవి మనం తీసుకున్నట్లయితే శ్రీకృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలన్నీ కూడా అందులోనే ఉంటాయి. మొదటిది తీసుకున్నట్లయితే దయ అంటే కరుణ, మొదటిది దయ, తర్వాత ధైర్యం, మొదటిది దయ, రెండోది ధైర్యం, మూడోది క్షమాగుణం కూడాను. ఇక దీంతో పాటుగా నాలుగోది న్యాయపరమైన విషయాలు. అలాగే ఇక ఇలా వరుసగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కృష్ణుడికి సంబంధించిన విషయాల్లో ఈ యొక్క వీటిల్లో నిర్లిప్తత, అలాగే నిష్పక్షపాత, తపస్య, తర్వాత అజేయ, తర్వాత నాట్యజ్ఞ, సంగీతజ్ఞ, తర్వాత సర్వజ్ఞ, తర్వాత నీతిజ్ఞ, తర్వాత ఇలా వీటన్నిటిలోనూ కూడా దానశీల, సౌందర్య, ఇలా 16 కళలు ఆయనలో ఉంటాయి. అంటే ఆయనలాగా ప్రతి మనిషి కూడా బ్యాలెన్స్డ్ లైఫ్లో ఉండడానికి ఏం చేయాలంటే వ్యక్తి మీద దయాదాక్షిణ్యాలు ఉండాలి, కరుణని చూపించాలి. అలాగే దాంతోపాటుగా దాన ధర్మాలు, ఆయన చూడండి తన కోసం వచ్చి అటుకులు ఇచ్చిన తన యొక్క స్నేహితుడికి మొత్తం సంపదనిచ్చి ఎలా ఇది చేశాడు. అలాగే నిష్పక్షపాత, అలాగే ఆయన దగ్గరకు వచ్చి అర్జునుడు అంటే ఇష్టమైనా కూడా ఆయన దగ్గరకు వచ్చి తనకు సైన్యం కావాలి అని అడిగినప్పుడు దుర్యోధనుడికి నారాయణీ సైన్యాన్ని ఆయన ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఆయన తపస్య, యోగీశ్వరుడుగా ఆయన ఎంతో తపస్సు ఆధ్యాత్మికంగా చేసిన వ్యక్తిగా. ఆయన నాట్యజ్ఞ, కాళీయ పడగ మీద చక్కగా ఆయన నాట్యం చేసి అలాంటి చెడు సందర్భంలో ఇబ్బందుల సమయంలో కూడా ఆయన ఇలా చేసి. సంగీతజ్ఞ, ఆయన వేణుగానానికి పరవశించిన వాళ్ళు ఎవరు ఉండరు అన్నది అందరూ. సౌందర్య, ఆయనకి అంత సౌందర్యం, బాహ్య సౌందర్యం ఆయన మించిన వాళ్ళు లేరని చెప్పి మనం చెప్తాం. అలాగే ఆయనకి సంబంధించిన అనేక విషయాలు. నీతిజ్ఞ అంటే నీతి కానీ సత్యవాది, సత్యం మాట్లాడే వ్యక్తిగా. అలాగే అందరి మీద కూడా ఒక చక్కటి ఒక కమాండబుల్ పర్సన్గా అభిమానంతో కూడి ఇన్ని రకాలైన లక్షణాలు 16 కళలతో ఆయన ప్రకాశిస్తాడు. ఈ రోజున శరత్ పౌర్ణమి నాడు ఏంటంటే ఇది విలక్షణంగా మనం చూస్తే బృందావన్ ఆ ప్రదేశాల్లో ఈరోజు ఆయన రస్లీల అంటే ఈ అమ్మాయిలందరితోనూ గోపికలందరితో కూడా కలిసి చక్కటి ఒక నృత్యాన్ని చేస్తాడనమాట. ఎంత బాగా చేస్తాడంటే అక్కడ లైట్లతో వెలిగిపోతూ ఉంటుంది. మనకి బృందావనంలో కానీ ఎనీ కృష్ణుడి టెంపుల్లో అక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ కృష్ణుడితో ఒకేసారి 16,000 గోపికలతో ఆయన నృత్యం చేయడానికి అన్ని రకాల రూపాల్లో అందరికీ కనబడి విశేషంగా అందరినీ ఆనందపరిచి అది ఒక చక్కటి నృత్యం అన్నమాట. ఆ నృత్య వైఖరికి కాలం స్తంభించిపోతుంది. ఆ రాత్రి ఆగిపోయినట్టయిపోయి ఒక మన్వంతరం జరిగిపోయినంతగా ఆగిపోతుంది అనమాట. అప్పుడు చంద్రుడి యొక్క అమృత కిరణాలు పడి చంద్ర సరోవర్ లాగా చంద్రుడి అమృతంతో ఘనీభవించి చంద్ర సరోవర్ ఏర్పడ్డట్టు. అలాగే భోగేశ్వర్ అంటే ఈయన మన యొక్క భోలేనాథ్ లాగా శంకరుడు కూడా ఒకానొక అక్కడికి వెళ్ళి చూడడానికి ఆయన ప్రయత్నం చేస్తే అక్కడ కేవలం ఈ గోపికలే రావాలని చెప్పి ఆయన గోపీశ్వర్ రూపంలో వెళ్ళి తను కూడా అందులో పాల్గొన్నట్టు. అంటే అంత చక్కగా ఆ రసలీల, ఆయన నృత్యం, గోపికలతో కలిసి ఆయన చేసిన విధానం, అలాగే ఆయన కళలు, వాటన్నిటికీ కూడా ఇది అల్టిమేట్ అనమాట. ముఖ్యంగా ఏంటంటే అన్ని పౌర్ణమిలు ఒక ఎత్తు అయితే ఈ పౌర్ణమి యొక్క విశేషత ఏంటంటే ఈ పౌర్ణమి నాడు చంద్రుడు చాలా పెద్దగా కొంచెం దగ్గరికి వచ్చినట్టుగా మనకు కనబడతాడు. రెండోది అంటే ఈ రోజున చంద్రుల్లో అన్ని ఔషధ లక్షణాలు ఉంటాయని వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క నార్త్ ఇండియన్స్ ముఖ్యంగా ఈ రోజున దొరికిన పాలన్నీ తీసుకొని వాట్లల్లో మనకి ఇలాచి ఇవన్నీ వేసి పాయసంలా చేసి చంద్రకిరణాల దగ్గర పెట్టి రాత్రంతా అది చంద్రుడిలోంచి వచ్చిన అమృతం అనేది వాళ్ళు భావించి అది తీసుకోవడం బట్టి ఔషధ గుణాలు ఉన్నట్టుగాను ఆరోగ్యాన్ని మంచినట్టుగా ఈరోజు ప్రత్యేకంగా పెట్టే నైవేద్యమే ఖీర్. ఏమిటా ఖీరు? ఇది ఎక్కడ చంద్రకిరణాలు పడ్డట్టు. ఈవెన్ మనకి బృందావనంలో తీసుకున్నా కూడా అప్పటిదాకా బంకే బిహారీ టెంపుల్ అన్నిట్లోనూ మూసేసి ఉన్న కిటికీలు లాంటివన్నీ కూడా తీసి చంద్రకిరణాలు పడేట్టుగా చేసి ఆ యొక్క ఇవన్నీ భోగులన్నీ కూడా ముఖ్యంగా ఈ ఖీర్ లాంటివి తయారు చేసి మర్నాడు ఇచ్చేస్తారు. అంటే అంత విశిష్టంగా చంద్రుడు మామూలుగానే మనకారకుడు జ్యోతిషపరంగా మనసుకు సంబంధించిన ఇబ్బందులు, మానసిక అనారోగ్యాలు ఇలాంటి వాటన్నిటినీ అధిగమించడానికి తప్పనిసరిగా ఈ రోజున ఈ యొక్క ఖీర్ లాంటి తయారు చేసి
ఈ రోజున స్త్రీలందరూ కోజుగారి పూర్ణిమ ప్రకారం చేసుకోవడం ఒకటి, అలాగే శరత్ పూర్ణిమ నాడు చేసేది ఈ రకమైన పాయసంలా చేసి ఈ రోజున దాన్ని రాత్రి చంద్రకిరణాల దగ్గర పెట్టి మర్నాడు ఆహారంగా తీసుకోవడం అనేది చాలా చక్కగా చేస్తారు. అంటే ఆ యొక్క కిరణాల్లో అమృతం అనేది ఉంది అన్న భావనతో చేయడం బట్టి అది ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి, వ్యక్తిత్వ వికాసానికి కూడా అన్ని విధాలా బాగుంటుందన్న విధానంలో ఇది చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనం ఇక్కడ చూస్తే కృష్ణుడి యొక్క 16 కళలతో మళ్ళీ ఇంకొకటి వాళ్ళకేంటంటే ఇటుపక్క నార్త్ ఇండియన్స్కి ఈ రోజు నుంచి వాళ్ళకి ఈ యొక్క దామోదర మాసంలో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే కృష్ణుడిని ప్రార్థించుకొని వాళ్ళు చేసుకునేవన్నీ ఇక్కడి నుంచి మొదలు పెడతారు. అలాగే మనకు వచ్చేప్పటికి ఆశ్వీజ పూర్ణిమ నాడు ఈ యొక్క ముఖ్యమైన విషయాలు ఈ కోజుగారి పూర్ణిమ కానీ లేకపోతే ఈ రోజున మనం అమ్మవారు ఇంకా చాలామంది ఈ రోజున ఏం చేస్తారంటే లలితా సహస్రనామాలు లాంటివి చదువుకోవడం, చంద్రుడి కిరణాలు పడే చోట ఉండడం. ఎందుకంటే పక్కన అమ్మవారు అలాగే చంద్రుడు ఇద్దరు సోదరులే కాబట్టి ఈ రోజున ఇద్దరిని పూజ చేయడం, ఇద్దరి ఆశీస్సులు తీసుకోవడం ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే చెప్తారు. కాబట్టి ఇది చాలా విశిష్టమైంది. ఇది మనకి రేపు రాబోతోంది కాబట్టి ముందుగా కోజుగారి పౌర్ణమి కానీ శరత్ పౌర్ణమి కానీ అలాగే కృష్ణుడి మందిరాలు రాత్రంతా కూడా ఈ కోజుగారి గురించి చెప్పాం కదా, మేల్కొల్పడం వ్యక్తిని. అంటే నిద్ర లేచావా, నిద్ర మెలుకుతూ ఉన్నావా అని అమ్మవారు అడిగినట్టుగాను ఆ రోజున అక్షక్రీడని అందరూ ఇష్టంగా అంటే ఆ భక్తులు ఆ పూజాది కార్యక్రమాలు ఉండేవాళ్ళు సరదాగా దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది, తర్వాత లేని వారికి అమ్మవారి యొక్క కటాక్షం లాంటిది లభ్యమవడం అనేది, తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క వలిత్ అనే ఆయన కథని వాళ్ళు ఉపవాసం ఉండి ఆ పూజాది కార్యక్రమాల తర్వాత ఇది వినడం అనేది ఇవన్నీ కూడా అందులో భాగాలుగా చెప్తారనమాట. ఇదే ఈ శరత్ పూర్ణిమ కోజుగారి పూర్ణిమ యొక్క విశిష్టత. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.